దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఒకడు నవ్వుచుండి నేను హృదయమున దుఃఖముండవచ్చును. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, కొంతమంది వ్యక్తులు హృదయంలో ఎంతో బాధను పెట్టుకొని, హృదయంలో ఎవరికీ చెప్పుకోలేనంత వేదనను, కన్నీటిని దాచుకొని పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ ఉంటారు. నీవు అనుకోవచ్చు, నీ యొక్క హృదయంలో ఉన్న దుఃఖమును, నీ హృదయంలో ఉన్నటువంటి బాధను ఎవరు చూస్తున్నారో లేదో, కానీ నిన్ను ప్రేమిస్తున్నటువంటి యేసు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు తన సమస్తాన్ని కూడా నీ కొరకు వెచ్చించినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతటిని, నీ హృదయంలో ఉన్న భారము బాధ అంతటిని కూడా నీ దేవుడైన యెహోవా మీద మోపు. నిశ్చయముగా ఆయన మాత్రమే నిన్ను ఆదుకోగలుగుతాడు, ఆయన మాత్రమే నిన్ను ఆదరించగలుగుతాడు, ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఎంతకాలం నువ్వు నీ హృదయంలో దుఃఖాన్ని దాచుకుంటావు, ఎంతకాలం ఆ యొక్క బాధను దాచుకొని పైకి నవ్వుతూ నటిస్తూ హృదయంలో బాధపడుతూ ఉంటావు, హృదయం అంతా ఏడుస్తూ ఉంటే పైకి మాత్రం నవ్వుతూ అందరి ఎదుట సంతోషంగా ఉన్నట్లు ఎంతకాలం నటిస్తూ ఉంటావు. కాబట్టి గమనించండి, ఇక మీదట అటువంటి జీవితాన్ని పక్కన పెట్టి నీ హృదయంలో ఉన్న దుఃఖం అంతటిని కూడా దేవుని మీద మోపి, ఆ హృదయంలో, దేవా నా హృదయంలోని దుఃఖాన్ని దయతో తొలగించి నాకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని దయతో ఇవ్వండి ప్రభా అని చెప్పేసి దేవుని దగ్గర నువ్వు అడిగి, నువ్వు నీ హృదయంలో ఆనందాన్ని కనుక నువ్వు పొందుకున్నట్లయితే నిశ్చయముగా అప్పుడు హృదయంలో సంతోషం ఉంటుంది, నీ ముఖము పైన సంతోషం ఉంటుంది. కాబట్టి లోపల దుఃఖం ఉండి పైకి నవ్వడం కంటే లోపల సంతోషం ఉండి పైకి ఆనందంగా ఉండడము ఎంతో గొప్ప కార్యం. కాబట్టి దాని కొరకు నువ్వు ప్రయాసపడు, నీ హృదయంలో ఉన్న భారం అంతటిని దేవుని మీద మోపు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు, ఎటువంటి దుఃఖమైన యేసు తీరుస్తాడని, ఎటువంటి దుఃఖమైన ఎటువంటి పరిస్థితి అయినా మార్చడానికి యేసు సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ మాటలను ప్రభువా స్తోత్రం, మీరు దీవించి, మీరు ఆశీర్వదించి మేలుకరంగా మార్చండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.